హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో డైలీ టెట్ అండ్ డిఎస్కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చేస్తున్నానండి డే బై డే అలాగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము సైన్స్ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూసుకున్నట్లయితే వేరు వేరు రూపాలు గల జనకుల మధ్య పరాగ సంపర్కం జరిపి కొత్త రకాల మొక్కలను ఉత్పత్తి చేయడం అనేది సంకరణం అంటే అంటారండి. వేర్వేరు రూపాల గల జనకుల మధ్య పరాగ సంపర్కం జరిపి కొత్త రకాల మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని సంకరణం అని అంటారు. నెక్స్ట్, దృశ్య రూప లక్షణానికి మరియు మాతృజనక రూపానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చు వర్ణ పద్ధతి విశాల వర్ణం అని అంటారు. ఏ వర్ణ పద్ధతి అంటే విశాల వర్ణం పద్ధతి. దృశ్య రూప లక్షణానికి మరియు మాతృజనక రూపానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చు వర్ణ పద్ధతి విశాల వర్ణం. సంకరణంలో జనకుల ఎంపికలో ఏ మొక్కలను జనకులుగా ఎన్నుకోవాలి? సమయుగ్మజం. సంకరణంలో జనకుల ఎంపికలో ఏ మొక్కలను జనకులుగా ఎన్నుకోవాలి? సంయుగ్మం కరెక్ట్ ఆన్సర్. విపుంసీకరణ అయ్యాక ఇతర పరాగ రేణువులు కీలాగ్రంపై పడకుండా నిరోధించడానికి స్త్రీ పుష్పాలను పాలిథీన్ సంచులతో మూసి ఉంచడం. బాగింగ్. విపుంసీకరణ అయ్యాక ఇతర పరాగ రేణువులు కీలాగ్రంపై పడకుండా నిరోధించడానికి స్త్రీ పుష్పాలను పాలిథీన్ సంచులతో మూసి ఉంచడం అనేది బాగింగ్. జనకుల తేజం పరిణామం కంటే సంకరణాల ఆధిక్యతను ఏమంటారు? సంకరణ తేజం అంటారు. జనకుల తేజం పరిమాణం కంటే సంకరాల ఆధిక్యతను ఏమంటారంటే సంకరణ తేజం అంటారు.